హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం కెమిస్ట్రీలో రిమైనింగ్ టాపిక్స్ అయితే చూద్దాము. ఫస్ట్ కామన్ కదా, డిప్లొమాలో ఫస్ట్ కామన్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ. దాంట్లో ఫస్ట్ యూనిట్ మనం మిడ్కి సంబంధించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ ప్రకారంగా మనం 1.7 వరకు అయితే కవర్ చేయడం జరిగింది, ఆబో ప్రిన్సిపల్, హున్స్ రూల్ వరకు. సో ఈ రోజు రిమైనింగ్ టాపిక్స్ అయితే చూద్దాం. రిమైనింగ్ టాపిక్ ఏముంది మనకు అంటే కనుక పౌలీస్ ఎక్స్క్లూజన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, తర్వాత ఆయా డెఫినేషన్ మీకు అర్థమవుతుంది. సో ఆటం తీసుకున్నాము, ఆటంలో సెంటర్ ఉన్న పోర్షన్ ఏమంటాం, న్యూక్లియస్ అంటాము. దీనికి ఉన్న ఎంతవరకు అయితే ఎనర్జీ ఉంటుందో, ఈ ఎనర్జీలో ఎవరు ఉంటారు, అయాన్స్ ఉంటారు. అయాన్స్ అంటే ఎవరు, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్. సో దీన్ని మనం ఏమంటాం, ఆర్బిట్ అంటాము. ఈ న్యూక్లియస్ కి ఆర్బిట్ కి మధ్యలో ఉన్న స్పేస్ ఏమంటాం, ఆర్బిటాల్ అంటాం. ఇంతవరకు క్లియర్ కదా. సరే, ఈ ఆర్బిట్ ఒకటే ఉంటుందా అంటే ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ 1 ఉండొచ్చు, లేదా అదే విధంగా సెకండ్ ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు ఆర్బిట్స్. సో ఎన్నన్నా ఉండొచ్చు. సో దానికి మనం నేమ్స్ అనేది తీసుకుంటాం. ఫస్ట్ లెవెల్ అని, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా రాసుకుంటాము. దానికంటూ ఒక స్పెసిఫిక్గా నేమ్స్ కూడా ఇస్తాం. మనం ఫస్ట్ లెవెల్ని మనం కే కింద తీసుకుంటాం. కే ఎల్ ఎం ఎన్ ఇలా తీసుకుంటాం. ఓకేనా, అర్థమైందా? సో ఇలా మనం ఆర్బిట్స్ని ఇలా నేమ్స్ అయితే ఇచ్చుకుంటాం. సరే, ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే ఇంకా మధ్యలో ఉన్న స్పేస్ ఏది, మధ్యలో ఉన్న స్పేస్ ఏమంటాం మనం, ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ అంటే ఈ లైన్ మధ్యలో ఉన్న స్పేస్ ని ఆర్బిటాల్ అంటాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఒక్కొక్క ఆర్బిట్లో ఏమవుతాయంటే కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కే అనేది తీసుకున్నాను, ఇంకొకసారి డ్రా చేద్దాం. ఇది ఆర్బిట్ తీసుకున్నాను, ఇట్లా న్యూక్లియస్ ఉంది. సో ఇక్కడ ఆటం తీసుకున్నా, ఇది ఆర్బిట్ తీసుకున్నాను. ఈ ఆర్బిట్ లో మనం అబ్జర్వ్ చేస్తాను కదా, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అంటే అర్థమైన పాయింట్. తర్వాత ఇంకొకటి ఉంది ఆర్బిట్. ఈ ఆర్బిట్ దీంట్లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇలా సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాయింట్ ఏమంటే, పౌలీస్ ఎక్స్క్లూజన్ ఏమని చెప్తుందంటే మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పర్ ఆర్బిటాల్. ఒక్కొక్క ఆర్బిటాల్లో మనకి మినిమం ఎంత ఉంటాయి, మాక్సిమం ఎన్ని ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి పర్ ఆర్బిటల్. ఒక్కొక్క ఆర్బిటాల్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్టు కూడా అవి ఆపోజిట్ సైడ్ లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 1 ఉందనుకోండి, ఇంకొకటి -1 ఉంటుంది. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అని చెప్పేది. ఇది ఏంది అనేది డీటెయిల్ గా మనకు అర్థమవుతుంది ఫర్దర్ మనం కంటిన్యూ చేస్తే ఈ క్లాస్ లో. సో ఇక్కడ పాయింట్ ఏమి, పోలీస్ ఎక్స్క్లూజన్ ఏమని చెప్తుంది, మాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ పర్ ఆర్బిటాల్, దట్ ఆర్ ఇన్ ఆపోజిట్ స్పిన్, అంటే ఆపోజిట్ డైరెక్షన్ దాని మీనింగ్. ఓకేనా. సరే, దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలి ఇక్కడ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఒక టేబుల్ ఫార్మాట్ లాగా రాసుకుందాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్బిట్స్ యొక్క లెవెల్ని బేస్ చేసుకుని మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని రాస్తున్నాం. ఓకే, దీనికి ఉండే నేమ్స్ ఏమి అంటే KLMN. ఇంతవరకు అర్థమైందా? సరే, ఇక్కడ చూడండి, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే స్టార్టింగ్లో మనం తీసుకుంటే కనుక కేకి తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే కనుక టోటల్గా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎల్కి తీసుకుంటే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎంకి తీసుకుంటే 18 ఉంటాయి. ఎన్కి తీసుకుంటే 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? క్లియర్ కదా ఇంతవరకు? సరే, నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన సబ్ లెవెల్స్ ఉంటాయి. సబ్ లెవెల్స్ అంటాం. ఈ సబ్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో సబ్ లెవెల్ అంటే ఏం లేదు, 1, 2, 3, 4 అని రాసుకుంటాం అంతే. ఇక్కడ చూడండి ఇంకొక నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీనికి షేప్స్ ఉంటాయి కదా. కే అనేది ఆర్బిట్, దానికి ఒకటి షేప్ ఉంటుంది. దానికి ఏం షేప్ ఉంటుంది అంటే దీనికి ఉండే షేప్ ఎస్ షేప్. అదే విధంగా మనం ఎల్ తీసుకుంటే దానికి ఏమేమి షేప్స్ ఉంటాయి అంటే 2 షేప్స్ ఉంటాయి. 2 షేప్స్, ఒకటి ఎస్ ఒకటి, పి ఒకటి. ఎం తీసుకుంటే దానికి ఎస్ అనేది, పి అనేది, డి అనేది షేప్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాదండి, ఇది ఆర్బిట్స్, ఇవి దానికి ఉండే షేప్స్. క్లియర్ కదా? ఇవి దానికి ఉండే సబ్ లెవెల్స్. అంటే దానికి ఉండే సబ్ లెవెల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా అనుకోవచ్చు అంటే, ఇది ఆటం అనుకుంటే ఆటం చుట్టూ ఆర్బిట్ ఉంటే ఈ ఆర్బిట్ కి సబ్ లెవెల్స్ ఉంటాయి ఈ విధంగా అన్నట్టుగా. అట్లా అర్థం చేసుకోండి. ఓకే, క్లియర్ కదా? తర్వాత 4th 1కి ఎన్కి తీసుకుంటే ఇంకా దీంట్లో SPDF అనే 4 షేప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇవి ఏంటి, ఆర్బిట్స్. అదే విధంగా ఇది ఆర్బిట్, ఇంకొకటి వస్తుంది మనకు ఆర్బిటాల్ అనేది. ఈ ఆర్బిటాల్ తీసుకుంటే ఇంకా ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి అంటాడు. ఆర్బిటాల్ అంటే స్పేస్ కదా, దీనికి స్పేస్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. దీనికి ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. దీనికి ఎంత అంటే 9, దీనికి ఎంత అంటే 16. అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి స్క్వేర్ ఫార్మేట్ లో ఉంటుంది ఆర్బిటాల్స్. ఇవి ఆర్బిట్స్. ఇక్కడ మన క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే తీసుకున్నాం. ఎల్ అనే ఆర్బిట్, సెకండ్ లెవెల్ ని ఎల్ అంటాము. దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సబ్ లెవెల్స్ 2 ఉంటాయి. దానికి ఉండే షేప్స్ ఎస్ కామా పి. దాంట్లో ఉండే ఆర్బిటాల్స్ ఎంత అంటే 4. అర్థమైంది కదా పాయింట్? ఇది జాగ్రత్తగా మనం బైహార్ట్ చేయాలి. ఓకే, ఎందుకంటే అన్ని మనం ఒకటే బాక్స్ లో పెట్టుకున్నాం కాబట్టి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బాక్స్. ఓకే, సరే, నెక్స్ట్ తీసుకుందాం కెమికల్ బాండింగ్.
సో కెమికల్ బాండింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటం తీసుకున్నాము, దాంట్లో న్యూక్లియస్ ఉంది, ఇంకో ఆటం తీసుకున్నాం, న్యూక్లియస్ ఉంది. ఈ మనము ఈ ఆటమ్స్ని బేస్ చేసుకుని మెటీరియల్ 2 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. మెటీరియల్స్ 2 టైప్స్, ఒకటి సాలిడ్స్ అంటాం, ఇంకో దాన్ని ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లూయిడ్స్లో సబ్ డివైడ్ అంటే ఒకటి లిక్విడ్స్, ఇంకొకటి గ్యాసెస్. అర్థమైందా? సో ఈ సాలిడ్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటాయంటే ఈ రెండు ఆటమ్స్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ అతుక్కొని ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కువ అప్లై చేసేంత వరకు, అంటే నామినల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఇవి డివైడ్ కాలేదు, అలాంటి దాన్ని ఏమంటాం మనం సాలిడ్ కింద తీసుకుంటాం. ఓకేనా? సో ఈ రెండు అతుక్కొని ఉన్నాయి, అతుక్కొని అంటే బాండింగ్లో ఉన్నాయి. ఈ బాండింగ్ని బేస్ చేసుకుని మనం 2 టైప్గా తీసుకున్నాం బాండింగ్స్. ఏంటి అంటే ఇంకా ఒకటి అయానిక్ బాండ్, ఇంకోటి కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఏంటి అంటే అయాన్స్ అంటే ఎవరు? ఈ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ కలిపి మనం ఏమన్నాం? అయాన్స్ అన్నాం కదా. సో ఈ విధంగా రాసుకున్నాం. ఈ విధంగా రాసుకుంటే అయాన్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి అయాన్స్, ఇక్కడ ఉంటాయి. అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్. రెండు ఆటమ్స్ కినక బాండింగ్ అయాన్స్ ద్వారా జరిగితే దాన్ని అయానిక్ బాండ్ అంటాం. అంటే ద బాండ్ బిట్వీన్ ద అయాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ అయానిక్ బాండ్. మరి కోవలెంట్ బాండ్ అంటే ఎవరు? అయానిక్ బాండ్ అంటే అయాన్స్ వల్ల జరుగుతుంది. మరి కోవలెంట్ బాండ్ అంటే ఎవరు? డ్యూ టు న్యూక్లియస్ వల్ల కనుక జరిగితే దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు చూడండి, అయాన్స్ వల్ల జరిగితే అయానిక్ బాండ్ అంటున్నాము, న్యూక్లియస్ వల్ల జరిగితే దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ ఉంటుంది అంటే అయాన్స్ అనే వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటారా? అయాన్స్ అనే వాళ్ళు ఫిక్స్గా ఉండరు. ఎందుకు? ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు, ఏ డైరెక్షన్లో ఉందో తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అవుతాయో తెలియదు. ఎందుకు? డ్యూ టు వ్యాలెన్సీ. సో కాబట్టి ఇవి ఫిక్స్డ్ ఉండదు, కాబట్టి ఇక్కడ మనకు బాండ్ కూడా ఫిక్స్డ్గా ఉండదు. ఈ బాండ్ మనకు ఫిక్స్డ్ ఉంటుంది, కాబట్టి దీన్ని మనం సాలిడ్ కింద తీసుకుంటాం, వీటిని మనం ఫ్లూయిడ్స్ కింద తీసుకుంటాం. అర్థమైందా? ఎగ్జాంపుల్కి మీకు అర్థమైన దానికోసం నేను వాటర్ తీసుకున్నా, వాటర్ అంటే H2O తీసుకున్నా. ఈ వాటర్ తీసుకొని మనం దీన్ని ఇంకా హీట్ చేస్తే ఇది ఏమైపోతుంది? సింపుల్గా H+OH మైనస్ లాగా డివైడ్ అయిపోతుంది. ఎలా డివైడ్ అవుతుంది అంత సింపుల్గా? ఎందుకు డివైడ్ అవుతుంది అంటే వీటి మధ్యలో ఉండే బాండ్ ఏది చెప్పండి? కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్? అయానిక్ బాండ్ ఉండడం వల్ల సో మనం కొంచెం హీట్ చేసిన వెంటనే, అంటే 100 degrees టెంపరేచర్ వచ్చిన వెంటనే ఇవి రెండు డివైడ్ అయిపోతున్నాయి. అర్థమైంది కదా? సో దీన్ని మనం ఏమంటాం? అయానిక్ బాండ్ అంటాము. స్ట్రాంగ్గా ఉండే బాండ్ ఏదంటే కనుక కోవలెంట్ బాండ్. సో డిఫరెన్సెస్ అడిగితే అయాన్స్ మధ్యలో ఉండేది అయానిక్ బాండ్, న్యూక్లియస్ మధ్యలో ఉండేది కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ వీక్ బాండ్, కోవలెంట్ బాండ్ స్ట్రాంగ్ బాండ్. ఫ్లూయిడ్స్లో ఉండేది అయానిక్ బాండ్, మ్యాక్సిమం కేసెస్లో సాలిడ్స్లో ఉండేది కోవలెంట్ బాండ్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పాయింట్ టు పాయింట్. క్లియర్? సరే, ప్రాపర్టీస్. ఇంకొకటి ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్, ఈ ప్రాపర్టీస్ దాన్ని బేస్ చేసుకొని అయానిక్ బాండ్కి కోవలెంట్ బాండ్కి ఉన్న ప్రాపర్టీస్. మనం మెల్టింగ్ పాయింట్ తీసుకున్నా, బాయిలింగ్ పాయింట్ తీసుకున్నా అయానిక్ బాండ్కి ఎక్కువ ఉంటుంది, కోవలెంట్ బాండ్కి తక్కువ ఉంటుంది. క్లియర్? ఇవి తక్కువ ఉంటుంది. తర్వాత సాల్యుబిలిటీ తీసుకుంటే ఇంకా ఎగ్జాంపుల్కి మనం వాటర్ తీసుకోవచ్చు, ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్స్ తీసుకోవచ్చు. కండక్టివిటీ తీసుకుంటే ఇంకా సొల్యూషన్, మోల్టన్ సొల్యూషన్ ఇక్కడ కొంచెం పూర్గా ఉంటుంది, అంటే ఇది మోడరేట్గా ఉంటుంది అని దాని మీనింగ్. ఓకే, సరే. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఈ టాపిక్లో అంటే ఆక్సిడేషన్ ఒకటి, రిడక్షన్ ఒకటి. ఇంకా రిడాక్స్ అనేది మీ లెవెల్లో లేదులేండి, ఇది అవసరం లేదు. సో ఆక్సిడేషన్, రిడక్షన్ ఇవి రెండు అనేది చూద్దాం ఒక్కసారి. అండ్ రిడాక్స్ కూడా ఉందా? ఓకే, అది కూడా చూద్దాంలేండి. రిడాక్స్ కూడా ఇచ్చినాడు మనకు. ఆక్సిడేషన్, ఓకే, ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ రిడాక్స్ కూడా ఉంది మీ సిలబస్లో, మనం డిస్కస్ చేద్దాం. ఆక్సిడేషన్ అంటే ఏంది? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక లాస్ అయిపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకున్నాం మనము, దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ కనుక లాస్ అయితే, అంటే తగ్గిపోతుంటే దాన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. అదే రిడక్షన్ అంటే కనుక గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక గెయిన్ అయితే దాన్ని రిడక్షన్ అంటాము, లాస్ అయితే కనుక దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్. అర్థమైందా? సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ చేస్తుంది. అదే రిడక్షన్ తీసుకుంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్ ద ఆక్సిడేషన్ నంబర్. ఇవి రెండు అర్థమైనవి. నెక్స్ట్ రిడాక్స్ అంటే ఏంది? బోత్ అక్కర్ ఇన్ ద సేమ్ రియాక్షన్. అంటే మనకి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా జరుగుతుంది. రెండు జరిగేదాన్ని మనం ఏమంటామంటే రిడాక్స్ అని తీసుకుంటాం. సో ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఆక్సిడేషన్కి సంబంధించి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు ఎగ్జామ్లో, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఆక్సిడేషన్ నెంబర్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం హైడ్రోజన్ తీసుకుంటే ఇంకా +1, సో తర్వాత ఆక్సిజన్ తీసుకుంటే -2, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మీరు ఫ్లోరిన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్లోరిన్ అదేవిధంగా క్లోరిన్కి వాల్యూ -1, ఆక్సిజన్ వాల్యూ -2, హైడ్రోజన్ వాల్యూ మనకి ఎట్లా ఇచ్చినాడు కాబట్టి +1. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ప్రాబ్లం ఎట్లా ఇచ్చినాడు, మనం ఎట్లా చేయాలని చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? కార్బన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కార్బన్ డైఆక్సైడ్లో. అర్థమైందా? సో ఇలా ఇస్తాడు. ఇవి రెండు మన క్లూ కోసం మనం తీసుకున్నాము. ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫైండ్ ద కార్బన్ ఆక్సిడేషన్ నంబర్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అని అనుకోండి, ఇది మాత్రమే ఇచ్చినాడు.
సో దీని మీనింగ్ ఏమి, CO2 అంటే మీనింగ్ ఏమంటే కార్బన్ ఒకటి ఉందని, ఆక్సిజన్లు 2 ఉన్నాయని, అంతేనా. సో కార్బన్ ఒకటి 2 ఇంటూ ఆక్సిజన్, ఈ విధంగా రాసుకోవచ్చు. తర్వాత మనకి ఏమీ లేదు ఇక్కడ, ఈజ్వల్ తర్వాత ఏమీ లేదంటే ఇంకా దాని పక్కన మనం 0 రాసుకోవాలి. ఓకే, అర్థమైందా. సరే, ఇప్పుడు కార్బన్ని మనల్ని కనుక్కోమన్నాడు కాబట్టి కార్బన్ ప్లేస్లో ఎక్స్ అని రాసుకుందాము. 2 ఆక్సిజన్ వాల్యూ ఎంత, ఆక్సిజన్ వాల్యూ -2 అని మనకు తెలుసు కదా. సో -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అర్థమైందా. అంటే కార్బన్ యొక్క ఆక్సిడేషన్ వాల్యూ 4 ఎక్కడ, కార్బన్ డైఆక్సైడ్లో. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మనకి ఏమన్నాడు, నైట్రోజన్ కనుక్కోమన్నాడు NH3 ఈక్వేషన్లో. సో NH3 అంటే N+3Hలు ఉన్నాయని మీనింగ్, ఈజ్ ఈక్వల్ టు 0. సో Nని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నా కాబట్టి అక్కడ ఎక్స్ రాసుకుందాం. 3 ఇంటూ H వాల్యూ ఎంత, 1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +3, ఆ సైడ్ పోతే -3, ఆక్సిడేషన్ నంబర్ -3. ఓకేనా, అర్థమైంది కదా. సో ఏది ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఈ లాస్ట్ క్వశ్చన్లో MNని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నట్ల మనకు K ఒకటి ఉంది, తర్వాత MN ఒకటి ఉంది, ప్లస్ 4 ఆక్సిజన్లు ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0. సో K ఏం కనుక్కోవాలా, MN కనుక్కోవాలి. అక్కడ ఎక్స్ రాసుకున్నాం. K వాల్యూ ఎంత 1, 4, ఆక్సిజన్ వాల్యూ ఎంత -2, ఈజ్ ఈక్వల్ టు 0. 1 + x -8, 4 2 8 కదా, ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 - 7 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ x ఈజ్ ఈక్వల్ టు x - 7 ఈజ్ ఈక్వల్ 0. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 7. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే ఇంకా MNది 7 కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇచ్చి మనకి కనుక ఇక్కడ పవర్లో కనుక -2 అని ఇచ్చాడు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పవర్లో ఇచ్చిన -2ని, అంటే మైనస్ అని కాదు పవర్లో, సో ఇక్కడ మనం దాన్ని 2 కింద రాసుకోవాలి. అర్థమైందా, 0 కాకుండా 2 రాసుకొని ప్రాబ్లం చేస్తాం అంతే. సో క్లియర్ కదా. ఇది మనకి ఆక్సిడేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ లేండి. సో డోంట్ వరీ. ఇంకా ఏమైనా టాపిక్స్ ఏదైనా మీకు కన్ఫ్యూజ్గా అనిపించినా, లేదా ఇంకొంచెం క్లారిటీగా కావాలనిపించినా, లేదా మీతో ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటే కనుక షేర్ చేయండి ఇన్స్టిట్యూట్ నంబర్ తెలుసు కదా, 900000256161. సో ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఏమైనా ఉన్నా, అంటే మిడ్ సంబంధించి కావచ్చు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కావచ్చు. సో షేర్ చేయండి. సో ఈ షేర్ చేయడం వల్ల ఏమవుతుంటే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని, అంటే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనం వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేకి యూజ్ అవుతుంది. సో దట్ మీకు ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దానివల్ల హెల్ప్ అయితే అవుతుంది. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి, సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం ఫర్దర్ వీడియోస్లో. క్లియర్ కదా. ఓకే, ఇది మన ఫస్ట్ యూనిట్ మన సిలబస్ ప్రకారం తీసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనే టాపిక్ ఫస్ట్ యూనిట్ సంబంధించింది. నెక్స్ట్ మనము సొల్యూషన్ అండ్ కొలాయిడ్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.